నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ సంచికలో త్వరలో మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మార్చి 2025లో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అయినటువంటి పట్టభద్రులైనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే రిటైర్ అయినటువంటి పెన్షనర్లు, అలాగే జనరల్ పబ్లిక్, యూత్ అందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తద్వారా అందరం కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఓటు హక్కు వినియోగించుకొని ఒక మంచి ప్రతినిధిని మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఎన్నుకున్నప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆ శాసన మండలిలో మన యొక్క సమస్యల గురించి ఆ ప్రజాప్రతినిధులు అక్కడ మన సమస్యలను ప్రస్తావించి వాటిని ప్రభుత్వం నుంచి పరిష్కరించేందుకు కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్లుగా, అలాగే మనకున్నటువంటి ప్రధానమైన బాధ్యత ఏంటంటే గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి పెన్షనరు కూడా ఖచ్చితంగా మనము ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనం ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మనకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాకు ఓటు ఉందండి, లిస్టులో నా పేరు ఉందండి అంటే అది చెల్లదు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఓటర్ లిస్టు మళ్ళా ఫ్రెష్గా తయారు చేయటం జరుగుతుంది అన్నమాట. మనం ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము సెప్టెంబర్ 30, రేపు రాబోయేటువంటి సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు కూడా మనం ఓటర్ లిస్టులో మన ఓట్లు నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అవకాశం ఇచ్చింది. అందువల్ల ఈ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 లోపు అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జరగబోయే ఎన్నికలకి ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ఏంటంటే మనం ఆన్లైన్ ద్వారా కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మనం ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్లైన్ ద్వారా ఏంటంటే ఫారం 18 అనేటువంటి ఒక అప్లికేషన్ని మనం ఫిలప్ చేసి మన గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ దానికి ఎంక్లోజ్ చేసి, అలాగే మన రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఏదో ఒక రెసిడెన్స్ ప్రూఫ్ జత చేసి సంబంధిత తహసీల్దార్, మండలంలో ఉండేటువంటి తహసీల్దార్ కార్యాలయంలో లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మనం కనుక హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే మనకి ఒక రసీదు ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు పర్సనల్ వెరిఫికేషన్, ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి మనం ఆ రెసిడెన్స్లో ఉంటున్నామని కన్ఫర్మ్ చేస్తే మనకి ఓటు వస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఎక్కువగా మన ఓట్లు మనం నమోదు చేసుకొని ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈ 4 జిల్లాల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతోపాటు మనకి ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈ జరిగేటువంటి ఉప ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పాల్గొని నమోదు చేసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి కొన్ని అవసరాలు, డిమాండ్స్ కూడా మనం ప్రభుత్వం ద్వారా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చేసుకోవాలంటే ముందుగా ఫారం 18 అనేటువంటి ఒక సింపుల్ ఫారం ఉంటుంది. ఆ ఫామ్ మనం నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం నెట్లో ఫారం 18 ప్రొఫార్మా అని కొడితే వచ్చేస్తుంది మనకి. అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వచ్చు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే దానిలో మనం ఆ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ ఫిలప్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పేరేంటి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీయా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీయా అనేటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత మన ఫుల్ నేమ్ ఏముంటుంది అనేది రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్ రాయాలన్నమాట. తర్వాత మన ఆక్యుపేషన్ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీయా, ప్రైవేట్ ఎంప్లాయీయా, టీచరా, లెక్చరరా లేకపోతే అనేటువంటి మన ఆక్యుపేషన్ ఏంటో కూడా మనం రాయాలన్నమాట. ఆక్యుపేషన్ కంపల్సరీగా బలానా ఆక్యుపేషన్ ఉండాలని ఏం లేదు. ఆక్యుపేషన్ ఏంటో మనం రాయాలంతే. తర్వాత మన క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ అయితే బీకామా, బీఎస్సీయా, బీటెక్కా, ఎంటెక్కా అనేటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం మెన్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మన పూర్తి హౌస్ అడ్రస్ ఇవ్వాలి. మన ఇంటి అడ్రస్ ఏంటో ఇంటి అడ్రస్ ఫిలప్ చేసి ఇవ్వాలి. తర్వాత మనకి ఏజ్, యాజ్ ఆన్ డేట్ ఏజ్ ఎంత ఉంది అనేటువంటిది ఏజ్ చూస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. వాళ్ళలో ఏంటంటే విజువల్లీ హ్యాండిక్యాప్డా, లేకపోతే హీరింగ్ ఇంపైర్డా, లేకపోతే
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, అదర్సా అనేటువంటి 4 కాలమ్స్ ఉంటాయి. ఇవి కూడా మనం ఫిలప్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ సిద్ధం చేసుకొని మనం ఫిలప్ చేసినట్లయితే ఈజీగా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ నేను చెప్తున్నాను అనమాట. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మన నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏముంటుంది అనేటువంటిది ఒకటి. తర్వాత వచ్చేసి పోలింగ్ స్టేషన్ నెంబరు, పార్ట్ నెంబరు, ఈ 2 కూడా ఉంటాయి. పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పాలి, పార్ట్ నెంబర్ కూడా చెప్పాల్సి ఉంటుందన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఒకటి మనది వేయాలి. తర్వాత మనకి ఎపిక్ కార్డు కనుక్కున్నట్లయితే ఆ ఎపిక్ కార్డు నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మన ఆధార్ నెంబర్ ఉన్నట్టయితే ఆధార్ నెంబర్ కూడా అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మన మొబైల్ నెంబరు, అలాగే ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ నెంబరు ఇవ్వాలి. తర్వాత మనం గ్రాడ్యుయేట్ ఆఫ్ వాట్ యూనివర్సిటీ, గ్రాడ్యుయేట్ ఆఫ్ డాష్ యూనివర్సిటీ, మనం గ్రాడ్యుయేట్ అయితే ఏ యూనివర్సిటీలో చదువుకున్నాం, నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, అట్లా ఏ యూనివర్సిటీ అనేది చెప్పాలి. తర్వాత ఒకవేళ గ్రాడ్యుయేట్ కాకుండా గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని డిగ్రీలు, డిప్లొమాస్, అది కనుక అయితే అది అలాంటిది ఏమైనా చదువుకొని ఉంటే దానికి సంబంధించి ఇవ్వాలి. తర్వాత అక్కడ ఒక డిక్లరేషన్ ఉంటుంది, నేను మరొక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడ్ కాలేదు అని చెప్పేసి ఆ డిక్లరేషన్ మనం సంతకం పెట్టి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మనం ఫారం 18 మీద అంటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే అది స్కాన్ చేసి మనం అప్లోడ్ చేస్తామన్నమాట. సో ఈ రకంగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఒకటి పెట్టాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ మనకు తెలిసినవే. మన ఆధార్ కార్డు ఒకటి, మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, మన గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే మన ఎపిక్ కార్డు ఒకటి. ఈ 4 డీటెయిల్స్ కనుక మన దగ్గర పెట్టుకున్నట్లయితే, అలాగే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబరు, నేము మన ఎపిక్ కార్డు మీద ఉంటుంది. ఆ డీటెయిల్స్ కనుక మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఈ ఫారం 18 అనేటువంటిది మనం ఈజీగా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఫిజికల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఒకటి అటెస్టెడ్ కాపీ, అలాగే ఆధార్ కార్డు హౌస్ అడ్రస్ కాపీ ఒకటి అటెస్టెడ్ కాపీ దానికి ఎంక్లోజ్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో అయితే ఈ 2 కాపీలు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక కాపీ మనం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం ఏ కాపీ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసామో దానికి సంబంధించిన ఫిజికల్ కాపీ ఇవ్వాలి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేస్తుంటే ఇంకా ఫిజికల్ కాపీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉండదన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే మనము రాబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుగా ప్రతి ఒక్క పౌరుడు, మన భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ఓటు హక్కు అనమాట. ఓటు హక్కు అనేటువంటిది మనందరం వినియోగించుకునేటువంటి హక్కు మనకి భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడింది. అటువంటి హక్కుని మనం ఎంత యాక్టివ్గా ఉపయోగించుకుంటే మనకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సాధించుకోవటానికి అంత అవకాశం ఉంటుందన్నమాట. సో మనము ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులుగా, పెన్షనర్లుగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ రాబోయేటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసమని సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఆఫ్లైన్ ద్వారా కానీ మనం ఎన్రోల్ చేసుకొని ఖచ్చితంగా మన ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఆ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎలిజిబులే. అయితే బలానా నాకు ఈ కాన్స్టిట్యున్సీలో లేదండి, నాకు ఓటు ఎక్కడో వేరే జిల్లాలో వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉందన్నా కూడా అభ్యంతరం ఏం కాదు. మన రెసిడెన్స్ ప్రూఫ్ ప్రస్తుతం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో మనం ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీతో సంబంధం లేదనమాట. ఇది ముఖ్యంగా గమనించి ఆ రకంగా మనం ఎన్రోల్ చేసుకున్నట్టయితే మన ఇంట్లో మనతో పాటు భార్య, భర్త, లేకపోతే పిల్లలు, చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, బీకామ్ చదువుకున్నారు, BA, ఇట్లా గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే. కాబట్టి ఎక్కువ మంది ఓటర్లని మనం నమోదు చేసినట్లయితే ఇదిగో వీళ్ళు బాగా నమోదు చేసుకున్నారు అనేటువంటి ప్రభుత్వానికి ఎప్పుడైతే నివేదిక వస్తుందో అప్పుడు ప్రభుత్వం మన యొక్క సమస్యల మీద స్పందించి మన సమస్యలను తీర్చడానికి కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ సింపుల్ ఫారం 18 అనేది నెట్లో చక్కగా డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ తీసుకొని దానికి మన గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఒకటి అటెస్టెడ్ కాపీ ప్లస్ మన రెసిడెన్స్ ప్రూఫ్ అనమాట. అది ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ ఏదో ఒకటి, ఒక ఓటర్ ID కార్డు కానీ, ఎపిక్ కార్డులో రెసిడెన్స్ అడ్రస్ ఉంటుంది అది కానీ ఏదో ఒకటి, ఒక రెసిడెన్స్ అడ్రస్ అనేటువంటిది ఒకటి అటెస్టెడ్ కాపీ పెట్టేసి కన్సర్న్డ్ MRO, తహసీల్దార్
తహసీల్దార్ ఆఫీస్లో కానీ లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో కానీ మనం సబ్మిట్ చేసినట్లయితే మనం ఇది పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ గమనించుకొని మనందరం కూడా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదై చైతన్యంగా మంచిగా పనిచేసేటువంటి అభ్యర్థుల్ని ఎన్నుకునేందుకు అవకాశం వచ్చినటువంటి దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 4 లోపు అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా నమోదు చేసుకోవడానికి ఒక అవగాహన కోసమని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని సర్వీస్ విషయాలు తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.